నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జమిలీ ఎన్నికల గురించి ఈరోజు లోక్‌సభలో బిల్ పాస్ చేయడం జరిగింది. ఏదైతే జగన్‌మోహన్ రెడ్డి గారు హెచ్చరించారో 2027లో ఎన్నికలొస్తాయి. అప్పుడు నేనే రాబోతున్నాను అని చెప్పి అందరికీ సవాల్ చేశారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆయన చెప్పినట్టే అవుతుందని అంటారా? ఆయనే రాబోతున్నారంటారా? రావాలి జగన్, కావాలి జగన్. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఇవాళ బిల్లు పాస్ అయింది కేవలం లోక్‌సభలో మాత్రమే. రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవ్వాలి. అయితే ఇదొక స్టెప్ అనుకోవచ్చు కదా! ఇదొక స్టెప్ డెఫినెట్‌గా. జమిలి ఎన్నికల బిల్లు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమీ ఫేవర్‌గా లేదు. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు జమిలి ఎన్నికల అవసరమా భారతదేశానికి? యెస్. ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇది బీజేపీ నినాదం. హుహు. ఇది ఇప్పటి నుంచి కాదు. 1983 నుంచి కూడా ఈ నినాదం ఉంది. ఓకే. ఒకే దేశం ఒకేసారి ఎన్నిక జరగాలి. ప్రాబ్లం ఏమైపోతుందంటే ప్రతిసారి ఎన్నిక ఏదో ఒక రాష్ట్రానికి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఒక 3 రాష్ట్రాలకు ఒక సంవత్సరం, ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం 5 రాష్ట్రాలకి, ఇంకో సంవత్సరం 3 రాష్ట్రాలకి అట్లా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే ప్రియాంక గారు, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఆటంకం ఏర్పడుతుంది. ఓకే. ఎక్కడైనా ఒక అభివృద్ధి పథకం ప్రారంభించాలంటే ఆ 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో చేయడానికి వీలు లేదు. వాటిని అనుసరించి అసలు మీరు ఈ బిల్లుని ఇప్పుడు పెట్టద్దు, ఎన్నికలు ఉన్నాయని చెప్తున్నారు ఎన్నికల సంఘం. అంటే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. ఫస్ట్ థింగ్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఫోకస్ అంతా ఆ రాష్ట్రాల మీదకి వెళ్ళిపోతుంది. ఆ రాష్ట్రాలు ఎలా అయినా మళ్ళీ మనం దక్కించుకోవాలని అధికార విపక్షాలు ఆ రాష్ట్రాల మీద ఫోకస్ చేయడం వల్ల దేశంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ అవ్వలేకపోతున్నారు. ఇది మెయిన్ రీజన్. రెండవది, ఖర్చు కూడా ఎక్కువైతుంది. ప్రతి రాష్ట్రం మీద అంతంత ఫోకస్ పెట్టి చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకేసారి సింగిల్ షాట్తో ఎన్నికలు అయిపోతే మీకు ఈజీగా ఉంటుంది. రాబోయే 5 ఏళ్ల పాటు ప్రభుత్వం కేవలం అభివృద్ధి కార్యక్రమాల మీదనే దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. పైగా సిబ్బందికి నిరంతరం పని భారం. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కూడా పనిచేస్తారుగా, నిరంతరం పని భారం ఉంటుంది. ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకటే భావన రావాలి అంటే గనక జమిలి ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో జనరల్ ఎలక్షన్ జరిగింది. అక్కడి నుంచి 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. 1970లో 3 ఏళ్లకే ప్రభుత్వం పడిపోయింది. అక్కడి నుంచి ఇక గజిబిజి. కేంద్రం ఒకేసారి ఎన్నికలు పెడితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు పెట్టుకుంటూ పోతా ఉంది. అక్కడి నుంచి గజిబిజిగా అవుతుంది. 83 నుంచి మళ్ళీ అడుగుతా వస్తున్నారు అంతా ఒకే ఎన్నిక పెట్టండి అని. ఇవాళ అన్ని రోజుల నుంచి దాదాపుగా అదొక 17, ఇదొక 14, దాదాపు 30 ఏళ్ల డిమాండ్ ఇవాళ సాకారం కాబోతోంది. దానికి మనం ఒక భారతీయుడిగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీకేంటంటే భారతదేశం అన్న భావన రావాలంటే ఒకేసారి ఎన్నిక జరగాలి. అది జరుగుతోంది. ఇక రెండో అంశం, ఇవాళ ప్రవేశపెట్టిన తర్వాత 269 ఓట్లు అనుకూలంగా, 198 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. హైబ్రిడ్ విధానంలో జరిగింది తొలిసారి. అంటే హైబ్రిడ్ విధానం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్లు ఇట్లా నొక్కితే అక్కడ పడిపోతుంది. ఈవీఎంలో మనం ఎట్లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా, మేము ఈవీఎంలను వ్యతిరేకించే బ్యాచ్ ఉంది కదా, ఇండియా కూటమి, ఆ బ్యాచ్ అంతా మేము అట్లా చేయమంటే, సరే మీరు బ్యాలెట్ వేసుకోండి బాబు, అనుమానం ఉన్నోళ్ళు బ్యాలెట్ పత్రం వేసుకోండి, లేనోళ్ళు ఇది నొక్కుకోండి అన్నారు. కొంతమంది బ్యాలెట్కి వెళ్ళారు, కొంతమంది హైబ్రిడ్ విధానంలో జరిగింది. మొత్తం మీద అయితే లోక్సభలో పాస్ అయిపోయింది బిల్లు. ఇక్కడి నుంచి ఇక మీరు అడిగిన ప్రశ్నకు కూడా వస్తా. ఇక్కడి నుంచి 2027లో ఎన్నికలు జరుగుతాయా అనేది ప్రశ్న. 2027లో ఎన్నికలు జరగవు. రీజన్ ఏంటంటే ఇల్లు అలకగానే పండుగ కాదని చెప్పానగా, ఇక్కడి నుంచి మళ్ళీ రాజ్యసభలో పాస్ అవ్వాలా, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత దానికి విధి విధానం రూపొందించాలా, దాని మీద జేపీసీ కమిటీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, వాళ్ళు సూచనలు ఇస్తారు, వాళ్ళ సూచనలు కూడా స్వీకరించాలా, మళ్ళీ దానికి ఒక రూపం తీసుకురావాలా. రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, ఇవాళ కేంద్రంలో మనం ఒకసారి ఎన్నిక జరిపాము, మళ్ళీ సరిగ్గా కేంద్రంలో అధికారంలోకి రావడానికి బలమున్న శక్తులు రాకపోతే ఏం జరుగుతుంది? అలాగే రాష్ట్రాల్లో కూడా ఒక్కోసారి పూర్తి స్థాయి బలం ఎవరికి ఉండదు కదా, అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి.
ఓకే. ఆ ప్రశ్నలన్నిటికి కూడాను ఒక సమాధానాలు వెతకాలి అందులో. వెతికి ఒక రూపురేఖలు తయారు చేసి దాన్ని రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ దేశమంతా జరపాలంటే ఈవీఎంలు కావాలి కదండి. ఇప్పుడు చెప్తే ఏ 3-4 ఏళ్లకో ఈవీఎంలు రెడీ అవుతాయి. హుహు. అలాగే సిబ్బంది ప్రణాళిక, మిగతా ఈవీఎంలతో పాటు కావలసిన సరంజామా అంతా రెడీ చేసుకోవటానికి 3-4 ఏళ్ళు టైం పడుతుంది. అంటే 2029లో జమిలి ఎన్నికలకు ఛాన్స్ ఉంది తప్ప అంతకుముందు ఛాన్స్ లేదు. ఓకే. కానీ 2029లో కూడా పాక్షిక జమిలి ఎన్నికలే జరగబోతాయి. ఇప్పుడు సపోజు మనకు 2029కి వెళ్ళేటప్పటికి 25లోనో రేపు 25లో తమిళనాడు ఎన్నిక ఉందండి. తమిళనాడు వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి 30 సంవత్సరం 2030 దాకా టైం ఉంది. అప్పుడు వాళ్ళకి ముందుగానే ఒక సంవత్సరం వాళ్ళకి కుదించాల. ఓకే. ఆల్రెడీ 27లోనో 28లోనో పదవీ కాలం అయిపోయిన వాళ్ళకి ఒక సంవత్సరం పెంచడము, రాష్ట్రపతి పాలన విధించడము, ఇవన్నీ కూడా చేయాలి. చేసి ముందుండేవాడిని వెనకుండేవాడిని కొంచెం ముందుకి, ముందుండేవాడిని కాస్త వెనక్కి నెట్టి బ్యాలెన్స్ చేసి 2029లో కొంత పాక్షికంగా జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత 2034కి మాత్రం డెఫినెట్గా పూర్తి స్థాయి జమిలి ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో ఇంకొక అంశం ఉంది అక్కడ. నియోజకవర్గాల పునర్విభజన జరగాల. ఇప్పుడు దానికోసం కసరత్తు జరుగుతోంది. ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ సరంజామా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు BHEL లాంటి సంస్థలకు ఆర్డర్ ఇస్తాయి. ఈవీఎంలు తయారు చేయండి అని. సో అన్ని దేశం అంతా ఒక్కసారి జరగాలంటే ఈవీఎంలు ఎన్ని కావాలి? కాబట్టి ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. 2029లో పాక్షిక జమిలి ఎన్నికలు, 2034లో పూర్తి స్థాయి జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మీరు చాలా సింపుల్‌గా జరగవు అని చెప్పేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్‌గా, ప్లాన్డ్‌గా ఉంటేనే కదా ఆయన అంత స్ట్రాంగ్‌గా చెప్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అధికారులందరూ కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు కదా. నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న అధికారులను ఆయన భయపెడుతున్నాడు. ఓకే. లిటరల్లీ భయాందోళనకు గురి చేస్తాడు. 2027 నేను వచ్చేస్తా, నీ అంతు చూస్తా, ఒక్కొక్క అధికారిని కాశ్మీర్లో ఉన్నా కానీ పట్టుకొస్తా, ఇతర దేశాలకు వెళ్ళినా కానీ పట్టుకొస్తా, 7 సముద్రాల అవతల ఉన్నా కానీ నేను వదిలేదే లేదని చెప్పాడు కదా మొన్న. ఓకే. అంటే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారు ఆయన. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకుండా బెదిరిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళకి చెప్పేది ఏంటంటే చాలా మందికి ఒక ఊహాగానం ఉంది. ఏమో 2027లో ఇప్పుడు బిల్లు పాస్ అయిపోతే ఏముందండి, 3 ఏళ్లే కదా. 27లోకి చాలా రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి 27లో. వాటితో కలిపి మొత్తానికి ఒకేసారి పెట్టేస్తారని ఒక ఊహాగానం ఉంది. సో దాన్ని ఏంటంటే ఒక బూచిలాగా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పుల నుంచి ఒక ప్రొటెక్షన్ కోసం అధికారులు ఎవరు తనను అనకూడదని. మీరు గమనిస్తే ఆయన 2019 ముందు కూడా కొంతమంది అధికారులను బెదిరించారు ఇట్లే. ఎయిర్పోర్ట్కి వచ్చి నీ అంతు చూస్తా అని. ఆ తర్వాత వాళ్ళని పాపం శంకరగిరి మాన్యాలు పట్టించాడు. ఓకే. ఇప్పుడు ఆయన దగ్గర పని చేయకపోతే వాడిని తీసేస్తాడు, ఎక్కడో పడేస్తాడు, దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆయన చెప్పినట్టు వినాలి. ఆ రకంగా ఒత్తిడి తెచ్చి అనేక మంది అధికారులతో తప్పుడు పనులు చేయించాడుగా ఓకే. ఇవాళ. సో కాబట్టి ఆయన ఏంటంటే అధికారులను వాడుకోవడంలో దిట్ట. అధికారంలో లేనప్పుడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అధికారులతో తప్పులు చేయించాడు. అందుకే శ్రీలక్ష్మి లాంటి అధికారులు చాలా మంది సమర్థవంతమైన అధికారి ఆమె. దేశంలోనే అతి పిన్న వయసులో టాప్ ర్యాంకర్ ఆమె. అలాంటి ఆమెని జైలు పాలు చేశాడు ఈ మనిషి. సో ఈయన అధికారులతో ఆటలు ఆడుకోవటంలో ఈయన దిష్ట కాబట్టి ఆ రకంగా ఇవాళ అధికారులను బెదిరించే పని, తమను తాము చేసిన తప్పుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అధికారులు తమ పట్ల కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించకుండా ఉండటానికి చేసిన ఒక ప్రయోగం మాత్రమే తప్ప బూచిగా చూపించాడు తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. థ్యాంక్ యూ కిరణ్ గారు. నమస్తే అండి.